ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న ప్రజలే తన ప్రాణమంటాడు ప్రజలతోనే తన పయనమంటాడు నీ వెంటే జనమంతా నరేంద్రన్న మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న నీ వెంటే జనమంతా నరేంద్రన్న మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న మీ ప్రస్థానంలో ప్రజాసేవకై కదిలారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు 100 పడకల గదులు నిర్మించి ఉచిత వైద్యమును అందించాడు ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇండ్లను నిర్మించాడు మారుమూల రహదారులు అన్ని పూలదారులుగా మార్చినాడులే తెలుగుదేశం జెండెత్తి కదిలినావన్నా అధినాయకులే మన అండా లోకేశు చంద్రన్న పంటలతో రైతుల ఇంట ఆర్థిక వనరుల సృష్టించి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఆడపడుచులకు అండగా ఉండా డ్వాక్రా రుణాలు అందించాడు చంద్రన్న కానుక పసుపు కుంకుమ శ్రీనిధి సాయం చేసినవాడు ధూళిపాల వీరయ్య గారి అడుగు జాడలో నడిచినవాడు తెలుగుదేశం జెండెత్తి కదిలినావన్నా పొన్నూరు ప్రజల నాయకుడే నరేంద్రన్న నిరుద్యోగ యువతి యువకులకు అండదండగా ఉన్నాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు భవితగా మలిచాడు కార్పొరేషన్ రుణాలు ఇచ్చి బంగారు భవితగా మలిచాడు అవినీతి పాలన తరమాలంటూ ఆత్మగౌరవ జెండెత్తాడు అడుగడుగున అభివృద్ధిని పంచే గుండె చప్పుడై కదిలొచ్చాడు మీ సేవకు ఇక సాటే లేదు మీకెవరు ఇక పోటీ కాదు అభివృద్ధి సంక్షేమాలతో బాధలు తీర్చంగా విద్యా వైద్యం ఉచితంగా అందించుట లక్ష్యంగా పొన్నూరు ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న ప్రజలే తన ప్రాణమంటాడు ప్రజలతోనే తన పయనమంటాడు నీ వెంటే జనమంతా నరేంద్రన్న మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న నీ వెంటే జనమంతా నరేంద్రన్న మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న పొన్నూరు ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న ప్రజలే తన ఒక్కో కాన్సెప్ట్ తీసుకొని
దాన్ని అక్కడ చేస్తున్నారు. ఇది గ్రీన్ ఆంధ్రప్రదేశ్, పచ్చదనం పరిశుభ్రత అనే దానిలో స్వచ్ఛతగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనే దాన్ని అందరికీ తెలియజేయడానికి ర్యాలీ నిర్వహించడం ఇవన్నీ. ఈరోజు ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకుడు నరేంద్ర కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి తోటి పెద్దలకు, ఇచ్చేసిన మహిళామణులకు, ఇతర పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే ఇప్పుడే ఇంతకుముందే చెప్పారు ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏంటి, ఆరోగ్య విషయంలో ఈ పరిసరాల పరిశుభ్రత అనేది ఎంతటి ముఖ్యమో అది ఒక్కటి మనకి మనంగా ఆలోచించుకుంటే ఇవాళ ఒక్క జ్వరం వచ్చి పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే 100 సరిపోవట్లేదు, వేళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వీటన్నిటి మూల కారణమైనటువంటి పరిశుభ్రత లేకపోవడం, దోమలు విజృంభించడం, ఆ దోమ కావడం వల్లే ఎక్కువ రోగగ్రస్తం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మనం ఈ పరిసరాల పరిశుభ్రత మీద అందరూ మా ఇంటి ముందే కాకుండా పక్కన కూడా శుభ్రంగా ఉండాలి, అందరం శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని తెలుసుకోవాలి. తర్వాత ఈ సిద్ధని వినాయక నగర్ అనేది మామూలుగా ఒక కాలనీ లాగా చేగురోలు సీతారాం గారి కుమారుని ఇక్కడ ప్లాటింగ్ చేసి అప్పుడు ఏదో తక్కువ రేటు భూములుగా అన్నట్టుగా అన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఏ విధమైనటువంటి అవకాశం లేక, మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ లేక, కరెంట్ లేక ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మన నరేంద్ర కుమార్ గారే ఎంపీ ల్యాండ్ కోసం ఇక్కడ 2 సెంట్లు 3 సెంట్లు కొనుక్కున్నారు. ఇది లేఅవుట్లు ఇవన్నీ జరిగితే వాళ్ళకి రేట్ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం పరిమిత మొత్తంలో ఇచ్చేసి నీళ్ళతో నిండిపోయింది. ప్రజలు సార్ వీళ్ళు చూడండి సార్ అంటే ఆ రోజున మోకాళ్ళ దాకా పైంట్ మడుచుకొని వచ్చి తిరిగిన రోజులు ఉన్నాయి మనకి. ఇవాళ కాలువలు అడిగాం, కాలువలు బాగా చేశాడు. ఇవాళ కాలువలు కూడా సెలెక్షన్ అయినాయి, అన్ని లైన్లు అవుతున్నాయి. అక్కడ కలబట్టి కూడా ఒకటి అడుగుతున్నాం వారికి చేయడానికి. అది కూడా అడిగి దాని చేత కమిషనర్ చేపించే మార్గం చూస్తామన్నారు, అది కూడా చేస్తారు. ఈ మెయిన్ కాలువ కానీ అది ఇచ్చిన డ్రైనేజ్ కాలువ కూడా, సిమెంట్ కాలువ కూడా సారే కట్టింది. అవతల రోడ్డుకి వెళ్ళాలంటే దానికి ఎలక్షన్ వచ్చేసింది, ఆ రోడ్డు వేయడానికి అప్పుడు కుదరలేదు, ఆగిపోయింది. అది కూడా ఫ్రాంచైజీలో కానీ చేపిస్తాం. కాకపోతే వీళ్ళు చేసిన వైసీపీ గవర్నమెంట్ ఒక బుద్ధి సిమెంట్ కూడా ఇచ్చిన దాఖలాలు ఇక్కడ ఈ రోడ్లు అందరూ తెలుసు. మీ అందరికీ ఎవరెవరు పనిచేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకొని మీరు అందరూ సహకరించాలని సార్కి మేము అందరూ కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల్లో ఏర్పడిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్లే జరిగినాయి. ఫస్ట్ ఆగుల సాంబశివరావు గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆయన సొంత డబ్బులతో గ్రావెల్ తోలి రోడ్డు వేయించారు. తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం కరెంట్ స్తంభాలు వేయించారు. మన నాయకులు దూరిపల్లి నరేంద్ర గారు ఈ సిమెంట్ రోడ్లన్నీ వేయించారు. సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు వర్షం పడుతుందండి, వీలు కాదంటే మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, రోడ్లు వేయించామని మీరు నాకు చెప్పాలని చెప్పి ఆ రోజు చెప్పి రోడ్లు వేయించారు. అంతకుముందు మోకాళ్ళు బురదలో వస్తూ ఉండేవాడు. ఈ సిద్ధివినాయక నగర్ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు మనకి డ్రైన్స్ విడతల వారీగా మొత్తం 3 బజార్లకి వస్తాయండి. ముందు మెయిన్ కాలువ వేస్తున్నారు, మనకి ఏది కావాలంటే అది చేర్చుకుంటాం. మన నాయకుడు మన వెనకాల ఉన్నాడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వార్డులోకి రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఈ ప్రాంతంలో రాహుల్ సాంబశివరావు గారు, తర్వాత దుర్గయ్య గారు వీళ్ళందరూ కౌన్సిలర్లుగా చేసిన కాలంలో ఇక్కడ రోడ్లు ఉండేవి కాదు, కరెంట్ ఉండేది కాదు, చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనేవాళ్ళు. ఈ మధ్యకాలంలో నేను ఈ పట్టణంలో ఇల్లు వార్డు మొత్తం తిరిగినప్పుడు కూడా ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ ఏరియాలో సిద్ధవినాయక నగర్లో ఉన్నది డ్రైన్సే. కాబట్టి ఇవాళ ఒక మెయిన్ డ్రైన్, ఒక రోడ్డు, ఇంకా 2 రోడ్లు ఉన్నాయి డ్రైన్స్, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. కాబట్టి మిగతా 2 రోడ్లు ఈ రోడ్డు అయింది మా రోడ్డు కాదేమో అనే భావన వద్దు, తొందరలోనే ఆ 2 డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం. మా లక్ష్యం ఒకటే, మున్సిపాలిటీలో ప్రజలకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ మనకు వచ్చే నిధులు కావచ్చు, బయట నుంచి వచ్చే నిధులు కానీ తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేయాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మనం సిఆర్డీ నుంచి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. దానిలో మీకు దగ్గరగా ఉన్న భావనగర్ కాలనీలో ఉన్న పార్కును కూడా మేము త్వరలో అభివృద్ధి చేస్తాం.
అదేవిధంగా మనం వచ్చిన తర్వాత ముఖ్యంగా శానిటేషన్ మీద ప్రత్యేకించి దృష్టి పెట్టడం జరిగింది. ఇదివరకైతే శానిటేషన్ ఎప్పుడు వచ్చేవాళ్ళు ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా తెలిసేది కాదు. ఇవాళ ఇంటింటికి చెత్త సేకరణ అనేది ప్రాధాన్యతగా పెట్టుకొని మన మున్సిపాలిటీలో ఎక్కడా కూడా చెత్త ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటి నుంచి ప్రతి బజార్ నుంచి చెత్త సేకరించే విధంగా మనం ప్రణాళిక రూపొందించుకొని మనం వచ్చిన తర్వాత ఒక 53 పాయింట్స్ ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా అక్కడ చెత్త వేస్తాం, అటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ వేయకుండా ఆ వార్డులో మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి తీసుకువెళ్ళే విధంగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా తాగునీరు కూడా ఎంతో ప్రధానమైంది. ఎక్కడ తాగునీటి సౌకర్యం కూడా మనం మెరుగుపరుస్తూ ఉన్నాం. త్వరలో మనకి అమృత్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమృత్ స్కీమ్ వచ్చినా కూడా ఉపయోగించుకోవటం వలన టెండర్ల దాకా మన రాలా. మొన్నే మనం మంత్రి గారిని కలిసాం, గతంలో ఆగిపోయిన నిధులు మళ్ళీ మొదలుపెట్టి పనిచేయాలని. అది కనుక మనకు వస్తే దాదాపు 17 కోట్ల రూపాయలతో అమృత్ పథకం కింద మన మున్సిపాలిటీలో మంచినీటి సౌకర్యం కానీ అదనపు OSR నిర్మాణాలు కానీ చేయడానికి ఆస్కారం కలుగుతుంది. అదేవిధంగా అలాగే పట్టణంలో కూడా ప్రధానంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడే ఈ వార్డులో అడిగాను, దాదాపు 22 గ్రూపులు ఉన్నాయని చెప్తున్నారు. అమ్మ ఇక్కడ 4 ఉన్నారంట, ఒకసారి ఇక్కడ ఎవరు ఆదాయం పెంచాలి అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. దానిలో భాగంగా ఇక్కడ దాదాపు ఈ వార్డులో 3వ వార్డులో 22 గ్రూప్స్ ఉన్నాయని మాకు చెప్పారు. ఇక్కడ 22 గ్రూప్స్లో ఈ ప్రాంతంలో ఒక 4 గ్రూప్స్ ఉన్నాయని చెప్పారు. దయచేసి మేము కోరేది ఒకటే, మేము ఈ పట్టణంలో ప్రధానంగా మన పట్టణం ప్రధానమైన సౌకర్యాలు కల్పించడానికి డ్రైనేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్క పౌరుడికి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది. వాటిని సరైన విధానంలో నిర్వర్తించాల్సిన భాగస్వామ్యం కూడా ప్రజల నుంచి వస్తే మన మున్సిపాలిటీ ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రూప్స్ మీరు ఏదైనా ఉంటే చెప్పండి, చెప్తే అదే మా మున్సిపాలిటీ పరంగా కానీ లేకపోతే మీకు రుణాల పరంగా కానీ ఏదైనా కావాలంటే తెలియజేస్తే మేము మా వంతు సహకారాన్ని అందిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అంశాలు ప్రధానమైనవి. ఒకటి, మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది శ్రీశక్తి పథకం కింద. అలాగే గ్యాస్ సిలిండర్లు ఒకటి, ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేది. అక్కడక్కడ పడినాళ్ళు ఎవరన్నా ఉంటే తెలియజేస్తే వాటిని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని అమలు చేసే విధంగా చేద్దాం. పెన్షన్స్ పెంపు అనేది నిరంతర ప్రక్రియగా మనం ప్రతి నెల కూడా పెన్షన్లు 1వ తారీఖు నెల ప్రజలకు అందజేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం కింద డబ్బులు జమ చేయడం జరిగింది. ఇందాక అడిగే అమ్మాయి డిగ్రీ చదువుతుంది, డిగ్రీ వాళ్ళకి ఇంకా రాలేదు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఈ 2 పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అది కూడా మనం మంత్రి గారు లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా దాదాపు 100 మంది ఉంటే ఎక్కడన్నా 10 మందికి రకరకాల కారణాల వల్ల ఆగినాయి. కానీ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లల అకౌంట్స్లో, తల్లుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మహిళలుగా మీ ఆరోగ్యం, అదేవిధంగా పిల్లల యొక్క చదువు, ఈ 2 కూడా ప్రాధాన్యం. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి, మున్సిపాలిటీ అభివృద్ధిలో మీ అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. మా రుద్రమదేవి మహిళా పొదుపు సంఘం అది వచ్చి ఫీజు రేమెంట్స్ కట్టలేదు సార్. 2 పిల్లలు చాలా ఇబ్బందితో కట్టుకున్నాం సార్. వడ్డీ తెచ్చుకోవాలి. ఫీజు రింబర్స్మెంట్ పడలేదా? ఒక ట్రిప్పులో వచ్చి 3-4 సార్లు వేయాల్సింది ఒక్కసారి వేసారు. అది అయిపోయేసరికి 2 పిల్లలకి చాలా కష్టపడి కరెక్ట్ పెట్టుకొని తెచ్చుకొని కట్టుకోవాల్సి వచ్చింది. గ్రూప్ పరంగా ఏమంటే అంతా బాగానే సార్, బాగానే కట్టుకుంటాం సార్. మీకు ఇంకా ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది? మీకు ఇంకేమైనా లోన్లు ఏమన్నా ఇంకేమన్నా కావాలా? ఎక్స్ట్రా లోన్లు తగ్గించమంటారా అని అడుగుతున్నాడు. అది ఆఫీస్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? మా వాళ్ళు అందరూ బాగా పనిచేస్తున్నారా? అంటే మేము ఉన్నామని కదా మామూలుగా గ్రూప్. రెండో గ్రూప్ ఎవరన్నా? నా పేరు అరుణ్ కుమారి, మా మహిళా పొదుపు సంఘం. ఆర్పీలకు బాగా పనిచేస్తున్నారు. మీ ఆర్పీ గురించి చెప్పు. నువ్వు ముద్రే మీ ఆర్పీ గురించి చెప్పు. మేము బాగానే లోన్ కట్టుకుంటాం. గ్రూప్ మహిళా సంఘం అండి. కానీ మాది పొదుపు సంఘాలు సరిగ్గా కట్టుకోవడం లేదండి. ఎందుకని? వాళ్ళు కట్టట్లేదండి. ఏంటి రీజన్? ఆర్పీ గారు సహకరించాలండి, సహకరించట్లేదు. ఏంటో చూడండి, మరి ప్రాబ్లం ఏమన్నా ఉందా?
అతను భర్త చనిపోయారు సార్ తనకి, అందుకని వాళ్ళు కట్టట్లేదు. అంతకుముందు నుంచే కట్టలేదు. ఏంటో మాట్లాడండి మరి. సార్ కొన్ని గ్రూపులు తనే కొనుక్కుంటున్నారు. అది ఎట్లా ఉంటారు ఒకే వార్డులో? ఒక నిమిషం ఆగమ్మా, నిన్ను అడగలా ఆమెను అడుగుతున్నాను. మీరే ఆఫీసర్లో మీరే కదా. ఒక గ్రూప్లో ఒక వార్డులో 50 నుంచి 60 గ్రూపులు ఉంటే కనుక 2 ఆర్పీలు వర్క్ చేయొచ్చు సార్. ఒక ఆర్పీకి 25 గ్రూప్స్ మినిమం ఉండాలి సార్. ఎవరు చెప్పారు నీకు అది? మీ ఎండిఏ కొత్త శాంక్షన్ ఇలా? ఎప్పటి నుంచో ఉంది సార్. మీ ఎండిఏ కొత్త శాంక్షన్ ఇలా? మీ ఎండి గారే ఇవాళ శాంక్షన్లు మేము పంపిస్తే? ఆల్రెడీ ఎస్ఎల్ఎఫ్ ఫామ్ అయి ఉంది సార్, అందుకని ఈ మధ్య ఆర్పీలని పెట్టున్నారు సార్. నేను రాకుండా పెట్టేస్తున్నారు సార్. అవును, అడ్జస్ట్ చేయడం. మనం ఇచ్చినవన్నీ ఖాళీలే, ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అంతే. రిజిస్ట్రేషన్ అవ్వకపోతే కొత్త శాంక్షన్స్ లేవని చెప్పారు సార్. రిజిస్ట్రేషన్ అయ్యి పాత వాటికి అయితే ఆర్పీ లాగిన్స్ ఇస్తున్నారు. తర్వాత మాట్లాడదాం. ఇది నాట్ ద ప్లేస్ టు డిబేట్, బట్ ఒక వార్డులో 2 పని చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. అది అంటే ఆయనకి ఇచ్చినవి మారిన పాత మీ ఆయనకి వచ్చి ఉంటే మొన్న అసలు రాని ఇంకా రాలా వస్తాయి. అంటే ఇల్లు ఉందని రావట్లేదు సార్. అట్లా ఏం లేదమ్మా, కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మీకు 6 గజాలు ఎక్కువ ఉంది, 1000 6 గజాలు. అది ఇంత ముందు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవసరాన్ని ప్రమాణం చేస్తున్నాను. ఇస్తారు అవన్నీ ఏమో ఆపలా. నమస్కారం తల్లి అందరికీ. ఇది లైట్లు కూడా సరిగ్గా ప్రపోజల్ వెళ్తే అవుతుంది. పొన్నూరు ప్రజల నాయకుడు, ఎదురులేని మన సేవకుడు, పసుపు జెండను ఎత్తాడు, ప్రజల కోసమే కదిలాడు. పొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ధూళిపాల నరేంద్రన్న, ప్రజలే తన ప్రాణమంటాడు, ప్రజలతోనే తన పయనమంటాడు. నీ వెంటే జనమంతా నరేందరన్న, మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న. నీ వెంటే జనమంతా నరేందరన్న, మా జీవితాలలో వెలుగు పంచు లోకేశు చంద్రన్న. మీ ప్రస్థానంలో ప్రజాసేవ
సేవకై కదిలారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు ప్రజల క్షేమమే మీ ఏది మీరు చెప్పేది 5 సంవత్సరాలు అయింది. అంతా ఎవడు పడుతున్నాడు చెప్పారు సరే తల్లి వస్తాను ఇంకేమన్నా ఉన్నాయా ఇంటికి లోన్ ఇప్పుడు వస్తుందమ్మా హౌసింగ్ ఏది హౌసింగ్ కాదు మిగతా వాళ్ళు ఉన్నారు చాలా మంది ఒక్కదాన్ని కొత్త పెన్షన్లు ఇంకా రాలా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు రేషన్ కార్డులు పెట్టుకుంటే అందరికి ఇస్తున్నారు లేనాడున్నా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు ఈ కుటుంబం ఏంటంటే ఇదివరకు భర్తలకు వచ్చి చనిపోయారు చూడు
వాళ్ళ వరకు మనం ఇచ్చారు. ఆయన పెన్షన్ తీసుకున్నాడా? అది రావాలి కదా మనం. ఇది ఎట్లా మిస్ అయింది? ఎవరిక్కడ 2019 నుంచి ఆ గవర్నమెంట్లో పెన్షన్ కూడా ఇచ్చారు. అన్నేవాళ్ళు తెలిసింది. స్కీమ్ మార్చిన దానిలో కొద్దిగా డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఏం చేయాలనేది గవర్నమెంట్ మొన్న డిస్కషన్ జరిగింది. ఈ నెల అక్టోబర్లో వస్తుందని. అక్టోబర్ చివరికి ఎంత ఇస్తారనేది తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,50,000 ఇచ్చారు, దాన్ని తగ్గించారు, 1,20,000 పట్టుకొచ్చారు. అది కొద్దిగా ఇష్యూ ఉంది. కాబట్టి ఎంత ఇవ్వాలి ఏంటనేది, ఎలా చేయాలనేది, మిగతా డబ్బులు ఇప్పుడు వాళ్ళు మిగతా కూడా మాట్లాడించారు. 4 రోజులు టైం అడిగాడు. నెక్స్ట్ మంత్ అమౌంట్ ఫిక్స్ చేసి చెప్తారు. చూద్దాం తల్లి, రేపు కొత్తగా వచ్చినప్పుడు మాట్లాడదాం మనం. సరే తల్లి, మంచిది, సంతోషం మీ అందరం కలవటం. మీరు పెట్టకూడదు, నేను రైట్ అమ్మా. వెల్ఫేర్